ఇయర్స్ ఎగో నుండి ఆ ఫైలు రన్ చేయటం జరిగిందనమాట నా చేతుల మీదుగా. అయితే ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత కూడా ఫైల్ రన్ చేయటం, థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ని మరి అంటే రిసోర్స్గా తయారు చేయటం జరిగింది. అదే టైంలో మనం అంటే ఆంధ్రప్రదేశ్ నుండి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరుకి కానీ, లేకపోతే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ మైసూర్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, అంత క్రితం దాన్ని సిఫెల్ అనేవాళ్ళు, అక్కడికి కానీ పంపి ట్రైనప్ చేయాల్సి వచ్చేది. ప్రతి టీచర్ని పంపాలంటే లేకపోతే మామూలుగా వెళ్ళి చదవాలి అంటే అక్కడ కనీసం 1 lakh అమౌంట్ అయ్యేది ఒక కోర్స్కి. అయితే అవన్నీ కాకుండా ఇక్కడికే రిసోర్స్ గ్రూప్ని తయారు చేసే విధంగా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ని ఇక్కడికి తెచ్చి అలానే టీచర్స్ అందరినీ ట్రైనప్ చేస్తూ మాడ్యూల్స్ ప్రిపరేషన్ అన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అదే రీతిలో కొనసాగిస్తే మరి ఇంగ్లీష్ మీడియం అనేది కానీ ఏదైనా సరే లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఒక ఇండివిజువల్, ఒక హ్యూమన్ బీయింగ్ రైట్. దాన్ని ఎవరు ఆపటానికి లేదు. లాంగ్వేజ్ లెర్నింగ్ని, లాంగ్వేజ్ టీచింగ్ని, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ని నిజంగా గమనించి దాని ప్రకారం ఫాలో అయ్యి మనకు కూడా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ రిసోర్స్ సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేదానికి బడ్జెట్తో సహా వేసి నేను సమర్పించడం జరిగింది. ఇప్పటికి 3 times గవర్నమెంట్స్ మారుతున్నాయి. అయితే ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ కంప్లీట్గా వచ్చింది ఎప్పుడో మీ అందరికీ బాగా తెలుసు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా మనందరం సహకారం కావాలి. మనందరం మీన్స్ నాట్ ఓన్లీ ద టీచర్స్, ఆల్ ద డిపార్ట్మెంట్స్. అలా మినీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. అప్పుడు నేను ఒక అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఢిల్లీకి అలానే ఇఫ్లూకి మన స్టేట్ గవర్నమెంట్ తరఫున ఒక రిక్వెస్ట్ పంపిస్తే దానికి ఏమన్నారంటే వాళ్ళు, అలానే అక్కడ గవర్నమెంట్ కూడా పోటీ పడింది కంబైన్డ్ స్టేట్ అప్పుడు. సరే తెలంగాణ వాళ్ళకి ఏమన్నారంటే హైదరాబాద్లోనే ఇఫ్లు ఉంది కాబట్టి మా సర్వీసెస్ మీరు యూటిలైజ్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టి అని మనకి ఒక ఈఎల్టీ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి మనకి పర్మిషన్ వచ్చిందనమాట. ఎందుకు ఇఫ్లు కావాలంటున్నానంటే ఇఫ్లు అనేది బ్యాంకర్స్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్స్కి, ఆల్ డిపార్ట్మెంట్స్కిలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా కమ్యూనికేషన్ మీద చక్కగా ట్రైనప్ అవ్వచ్చు, తక్కువ టైంలో ఎక్కువ. అలానే ఫండ్ కూడా జనరేట్ అవుతుంది మన స్టేట్కి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంతమందిని ఎక్కడెక్కడికో పంపి ట్రైనప్ చేయకుండా మన దగ్గరే ట్రైనప్ అవుతారు. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, ఫారిన్ లాంగ్వేజెస్ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత హౌస్ వైఫ్స్ కూడా ఒక కోర్సు డిజైన్ చేసాము మేము చాలా తక్కువ టైంలో. ఎందుకంటే ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా, ఏ దేశం వెళ్ళాలన్నా, పిల్లలు చూసుకోవటానికి, గ్రాండ్ చిల్డ్రన్ చూసుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇది చాలా చాలా ఎసెన్షియల్ లాంగ్వేజ్ అనేది. సో we proposed such types of programs for all the individuals. సపరేట్గా డ్రైవర్స్కి, కార్పెంటర్స్కి అందరికీ సంబంధించిన 1 month కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉంది. అట్లా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీద దీనికి ఫండ్ జనరేట్ అవుతుంది. నో నీడ్ ఆఫ్ అంటే ఎక్స్పెండిచర్ మనం ఇది చేయడానికి లేదు అని చెప్పి నేను దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారని నేను ఈ విషయంలో కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన అన్ని ఫీల్డ్స్లో అందరూ మీరు చాలా బాగా మాట్లాడారు. లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, వాట్ ఈజ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అనేది, లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ టీచింగ్ అంటే ఏంటి, ఈ పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా మనందరికీ తెలియాలి, అందరూ నేర్చుకోవాలి. అందరూ అంటే అదే గ్లోబల్ ఇండివిజువల్స్గా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని మీరు అంటే నెక్స్ట్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారని నమ్ముతున్నాను. I wish you all the best.